రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఫైనాన్స్, జియో ఫైనాన్షియల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ట్రెంట్, అపోలో హాస్పిటల్, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం మూర్తినాయుడు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, మనం చూసుకున్నట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే మరి లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. మరి ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందా? అసలు ఈ రోజు మార్కెట్లో ఎలా ఉండే అవకాశం ఉంది? యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ ఏదైతే H1B వీసాల దగ్గర నుంచి మనకి అమెరికా సంబంధించిన జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో మార్కెట్ కొంచెం కరెక్షన్ జరిగే దశగా ఉంది. మార్కెట్ అంతా కూడాను ఏదైతే లాస్ట్ 2 వీక్స్ కూడా డ్రాస్టికల్ గా మార్కెట్ ఒక అప్ ట్రెండ్ తీసుకున్నది. ఇక్కడ ఏదైతే నిన్నటి రోజు కానీ ఈ రోజు కానీ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున మార్కెట్ ఓపెనింగ్ అవడం కొంచెం పాజిటివ్ గా ఓపెన్ అయినప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఒక 40-50 పాయింట్లు పాజిటివ్ గా ఓపెన్ అయింది. 40-50 పాయింట్లకు మైనస్ లో నడుస్తుంది మార్కెట్ అంతా కూడా. ఈ వీక్ అంతా కూడా కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ట్రేడర్స్ కొంచెం గమనించి దానికి తగ్గట్టుగా మూవ్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్టర్స్ అయితే ఏమి ఆందోళన చెందవలసిన అవసరం అయితే ఏమి ఉండదు. ఎందుకంటే మార్కెట్ లో ఏదైతే చిన్న కరెక్షన్ ఉందో దాంతో పాటుగా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్స్ కూడా జియో ఏదైతే మనకి GST 2.0 ఏదైతే అమలవుతుందో దాంట్లో ఇంత మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఆటోమొబైల్ సెక్టర్ కానీ FMCG సెక్టర్ కానీ మార్కెట్ లో ఒక స్టెప్ అహెడ్ ముందుకు వెళ్తున్నట్టుగానే మనం ఊహించవచ్చు. ఈ రోజు కూడా ఆటోమొబైల్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని మంచి ముందుకెళ్తున్నాయి. ఆటోమొబైల్ కానీ ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కానీ ఏదైతే అశోక్ లైలాండ్ కానీ మారుతి కానీ టాటా మోటార్స్ కానీ అదేవిధంగా మదర్స్ అండ్ సుమి, హీరో మోటార్స్, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా మార్కెట్ లో పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాయి. నిన్న ఈ రోజు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ అదేవిధంగా మెటల్ సెక్టర్ లో కూడా ఏదైతే స్టీల్ సెక్టర్ JSW స్టీల్ కానీ టాటా స్టీల్ కానీ జిందాల్ స్టీల్ కానీ అన్ని కూడా మార్కెట్ లో పాజిటివ్ అట్మాస్ఫియర్ వెళ్తున్నాయి. కానీ ఈ రోజున చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టర్ అండ్ IT సెక్టర్ నిన్నట్లాగానే కొంచెం మార్కెట్ లో డౌన్ ట్రెండ్ లోనే పార్టిసిపేట్ చేస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్ లో ఏదైతే కెనరా బ్యాంక్ కానీ, ఇండియన్ బ్యాంక్ కానీ, IOB కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక మైనస్ లో 1% నుంచి 1.5% వరకు కూడా మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ నే రిప్రజెంట్ చేస్తున్నాయి. అదేవిధంగా IT సెక్టర్ ఓవరాల్ గా నిన్న ఇవాళ చూసుకుంటే ఒక 3% వరకు కూడా మైనస్ లో ఉన్నది. ఏదైతే ఎంఫసిస్ కానీ, కోఫోర్జ్ కానీ, అదేవిధంగా HCL టెక్నాలజీస్, టెక్ మహేంద్ర, TCS, LTIM, విప్రో లాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ట్రేడ్ అవుతున్నాయి. ఇట్లనే అమెరికా ఎఫెక్ట్ ఏదైతే H1B వీసాల యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మార్కెట్ మీద, IT రంగం మీద, అదేవిధంగా బ్యాంకింగ్ రంగం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే GST 2.0 పాజిటివ్ గా ఉన్నది కాబట్టి ఈ వీక్ మార్కెట్ లో కొంచెం అలజడిగా ఉండి మైనస్ ఉన్నప్పుడు కూడా తొందరగా రికవర్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మదుపర్లు ఎవరు కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏముంటుంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఒంగోలు నుంచి శ్రీనివాసులు గారు కాల్ చేశారు. శ్రీనివాసులు గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. శ్రీనివాసులు గారు, ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. అయితే హరీష్ గారు అడుగుతున్నారండి, TCS అండ్ టొరంటో పవర్ లాస్ లో ఉన్నారంట అండి, ఇక్కడ యావరేజ్ చేయవచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే IT సెక్టర్ సంబంధించింది అయితే మాత్రం జస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ యూ హ్యావ్ టు వెయిట్. ఒక 2 వారాలు చూస్తే మీకు దాంట్లో మీకు దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. అక్కడ నుంచి యాక్చువల్ TCS అయితే బాటమ్ ప్రైస్ లో ఉంది కాబట్టి మీరు ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఆగి అక్కడ నుంచి మీరు ఏదైనా మార్కెట్ లో దాంట్లో టేకప్ తీసుకుంటే ముందుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ చేస్తే మీకు తొందరగా దాంట్లో నుంచి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. టొరంటో పవర్ అయితే మాత్రం పవర్ సెక్టర్ లో పాజిటివ్ ఉన్నప్పుడు కూడా ఇది గత 3-4 మంత్స్ గా మాత్రం టొరంటో పవర్ అయితే మాత్రం ఏదైతే 1450-1500 దగ్గర నుంచి డ్రాస్టికల్ ఫాల్ 1200 వరకు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫ్రెష్ గా తీసుకోవడం కానీ యావరేజ్ చేయడం కానీ కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ బోత్ స్టాక్స్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు, వరంగల్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ బోత్ ఆఫ్ యూ మేడం. అడగండి సార్. సార్ NBCC, PNC ఇన్ఫ్రా ప్రెసిడెంట్ తీసుకోవచ్చా అండి? NBCC ఇంకోటి PNC ఇన్ఫ్రా. PLC మేడం. సార్ ఇంకోటి సార్, నా దగ్గర ఇప్పుడు అర్బన్ ప్రాఫిట్లు సార్ IPO లో, ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, అవుట్ చేసుకోవాలా, ఈ 3 చెప్పండి సార్.
యాక్చువల్ గా ఫస్ట్ ఎన్బిసిసి చెప్తాము. ఎన్బిసిసి ఏదైతే ఇప్పుడు మార్కెట్ లో ఒక 9 రూపీస్ 100 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇంకా మార్కెట్ లో పొందుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఏదైతే సెన్ఫ్రా అయితే మాత్రం యూ హ్యావ్ టు వెయిట్ చేయండి. మార్కెట్ లో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి అర్బన్ కంపెనీ ఏదైతే ఉందో రీసెంట్ గా లిస్టెడ్ కంపెనీ, ఇది ప్రజెంట్ మీరు ప్రాఫిట్ లో ఉన్నప్పటికీ కూడా మార్కెట్ లో దీనికి మంచి వాల్యూ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఇది ఒక మల్టీబ్యాగర్ స్టాక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రజెంట్ 180 రూపీస్ ఉన్నది. మీరు ఇంకా అక్యుములేట్ చేయగలిగితే అక్యుములేట్ చేయండి, లేకపోతే ఆల్రెడీ సఫిషియెంట్ గా ఉంటే మాత్రం వెయిట్ చేయండి. అట్లీస్ట్ మీరు ఐపీఓకి అప్లై చేసిన ఎప్పుడైనా సరే ఇమీడియట్ లాభాలు తీసుకోవడం కన్నా ఒక 1 year పాటు వెయిట్ చేస్తే దాంట్లో పూర్తి స్థాయిలో లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచి స్టాక్ కాబట్టి నేనైతే వెయిట్ చేస్తే మీకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఆల్రెడీ బాగా ప్రాఫిటబుల్ గా ఉన్నాను ఒక 50% బుక్ చేసుకుని రిమైనింగ్ 50% కూడా యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ వన్ ఇయర్. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి మధుసూదన్ గారు కాల్ చేశారు. మధుసూదన్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. హలో సార్, మూర్తినాయుడు గారు ఉన్నారు సార్. టీవీ చూడకుండా మీ డౌట్ ఏంటో డైరెక్ట్ గా అడగండి సార్. నా దగ్గర ఆయిల్ ఇండియా ఉందండి, ఐపీఓ నుంచి. దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేయమంటారా, బుక్ చేసుకోమంటారా అనేది ఒకటి. రెండోది చెప్పండి. రెండోది నాది ఒక విచిత్రమైన సమస్య అండి. నా పోర్ట్ఫోలియో 58 lakhs ఉందండి. ఆ 58 lakhs లోనూ 70 స్టాక్స్ ఉన్నాయి. దాన్ని రిడ్యూస్ చేద్దామంటే వీలు కావట్లేదు సార్, ఏం చెప్పంటారు? ఓకే, మీరు ఒకసారి డీటెయిల్డ్ గా మెయిల్ పెట్టండి. మెయిల్ పెడితే దానికి సంబంధించి అంతే కూడాను అది నెంబర్ తీసుకుంటే దాని ప్రకారం మనం దాన్ని చేసి మీ దగ్గర అప్ టు 1 CR వరకు 10 to 20 స్టాక్స్ ఇది మోర్ దాన్ సఫిషియెంట్. ఇది అందరికీ కూడాను అన్ని స్టాక్స్ పెట్టుకోవడం వల్ల కూడా మోర్ కన్ఫ్యూజ్ ఉంటుంది. మీరు ఒకసారి మెయిల్ చేయండి. మెయిల్ చేసి నా నెంబర్ తీసుకుని చేస్తే దాని ప్రకారం మీకు ఈజీగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్తాము. అన్ని ఎక్కువ స్టాక్స్ ఉంటే కూడా కరెక్ట్ కాదు. మీరు యొక్క పోర్ట్ఫోలియో మీ మొబైల్లో చూసుకున్నా సరే అలాగా ఫ్లరిష్ అవుతూ ఉండాలి. అలాగా ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీరు ఆయిల్ ఇండియా చెప్పారు. ఆయిల్ ఇండియా మీరు మార్కెట్ ఇది స్టాక్ అయితే మంచి కంపెనీ, ఒక 66,000 crores ఉన్నటువంటి కంపెనీ. ప్రజెంట్ 409 నడుస్తుంది. కాకపోతే ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చిన్న కరెక్షన్ ఉంటే ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. మీకు ఏదైనా అవసరం ఉంటే తీయండి తప్ప అదర్వైజ్ అయితే మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ 400 రూపీస్ దగ్గర నుంచి మళ్ళీ 500 550 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇమీడియట్ గా అయితే 450 వరకు వెళ్తుంది. అక్కడైతే సరే మీరు ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే 50% ప్రాఫిట్ బుక్ చేసుకోండి. స్టాక్ అయితే మంచి స్టాకే, బాగానే ప్రోగ్రెసివ్ గానే నడుస్తుంది. ఒకవేళ మీ పోర్ట్ఫోలియో షఫిల్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి మెయిల్ పెట్టండి. మెయిల్ పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మేము చెప్తాం. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు, వరంగల్ నుంచి వాసుదేవ్ గారు కాల్ చేశారు. వాసు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 5 Star ఫైనాన్స్ కార్పొరేషన్, నారాయణ హృదయాలయ, ఇవి ఈ మార్కెట్ రేట్ లో కొనవచ్చు. ఏదైతే మీరు నారాయణ హృదయాలయ 5 Star 1 minute సార్. యా 5 Star అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం అంత పెద్ద ప్రోగ్రెస్ ఏం కనిపించట్లేదు సార్. కొద్ది రోజులు మనం వెయిట్ చేద్దాము. ఒకవేళ దీంట్లో కానీ తీసుకోవాలనుకుంటే గానీ మార్కెట్ టేక్ ఆఫ్ అవుతాయి తప్ప అదర్వైజ్ అయితే మాత్రం కంపెనీ కూడా ఒక 15,000 crores కంపెనీ. అంత అంటే ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఒక 32% మైనస్ లోనే ఉంది. కాబట్టి ఏంటంటే దాని యొక్క స్టేబిలిటీ అయిన తర్వాతే మనం ఎంట్రీ తీసుకుంటే టైం వేస్ట్ అవ్వకుండా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇంకొక స్టాక్ మీరు అడిగింది ఏంటండి? 5 Star ఫైనాన్స్ అడిగారు కదా సార్. అలాగే నారాయణ హృదయాలయ అడిగారు. నారాయణ హృదయాలయ ఎస్. ఏదైతే నారాయణ హృదయాలయ ఏదైతే ఉందో ఇది కూడా 35,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 1,740 రూపీస్ లో నడుస్తుంది. ఇది లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 40% రిటర్న్ తో మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది. దీంట్లో మీరు కొద్ది రోజులు ఇంకా వెయిట్ చేస్తేనే మీకు ఇంకా మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం స్టాక్ అయితే మాత్రం చాలా ప్రోగ్రెసివ్ గా అయితే ఉంది. మూర్తినాయుడు గారు చెప్పండి మేడం. సార్, ఇది స్వర్ణ గారు అడుగుతున్నారండి. ఎంపీఎస్ లిమిటెడ్ అండ్ టాటా టెక్ ప్రెసెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు. ఓకే, ఇదైతే ఎంపీఎస్ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఇది డ్రాస్టికల్ గా ఫాలో అయింది. ఇది ప్రస్తుతానికి అయితే కొంచెం కన్సాలిడేషన్ మూడ్ లో ఉన్నది. ప్రజెంట్ అయితే దీంట్లో కొంచెం వెయిట్ చేస్తే ఏదైనా కన్సాలిడేషన్ కంప్లీట్ అయిన తర్వాత 2,500 అబోవ్ మార్కెట్ లో ఏదైనా వస్తే దాంట్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే దాంట్లో అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ మూమెంట్ అయితే ఏమి లేదు. సెకండ్ స్టాక్ ఏంటండి? టాటా టెక్ సార్. టాటా టెక్ అయితే మాత్రం ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇది ఐపీఓ దగ్గర నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా అయితే లేదు. బట్ ఇనిషియల్ గా అయితే ఇప్పుడైతే మాత్రం ఇది రైట్ టైం అయితే అని చెప్పలేము మనం. ఏదైతే
800 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే దీంట్లో అయితే పెద్ద మూమెంట్ కూడా, పెద్ద పాజిటివ్ మూమెంట్ కూడా ఏమీ కనిపించట్లేదు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. మోహిత్ గారు మదనపల్లి నుంచి కాల్ చేశారు. మోహిత్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, అడగండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు లోహిత్. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ యునెస్కోలో లాస్ట్ మంత్ ఇన్వెస్ట్ చేసాము 1 lakh. మ్యూచువల్ ఫండ్స్ యునెస్కో. చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్ యునెస్కో మేడం, మ్యూచువల్ ఫండ్స్ లో యునెస్కో. ఓకే ఓకే. ఇప్పుడు లాస్ట్ మంత్ మేము ఇన్వెస్ట్ చేసాం సార్ 1 lakh. అది యునెస్కో అనేది మనకి మంచిదే సార్? యాక్చువల్ గా యునెస్కో అన్నది మంచి కంపెనీ. మీరు దాని వెబ్సైట్ లోకి వెళ్ళినా, దానికి సంబంధించినటువంటి మీకు టోల్ ఫ్రీ నెంబర్కి వెళ్ళినా దానికి సంబంధించిన స్కీమ్స్ కానీ దాని డీటెయిల్స్ కానీ చెప్తారు. యునెస్కో అన్నది కూడా అట్స్ వెరీ బిగ్ ఏఎంసీ, అది అసెట్ మేనేజ్మెంట్ చాలా పెద్ద కంపెనీ. అది కూడా బాగానే ప్రోగ్రెసివ్ గానే ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వెబ్సైట్ కొట్టుకున్నా, మీరు గూగుల్లోకి వెళ్ళి వెబ్సైట్ సెర్చ్ చేసినా, అదే విధంగా టోల్ ఫ్రీ నెంబర్ చెప్పినా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు. అదే మీరు మార్కెట్ చూసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా ఆ సైట్ లోకి వెళ్తే డీటెయిల్ గా అన్ని చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. నూజివీడ్ నుంచి శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, అడగండి. నమస్కారం సార్. JTEKT ఆటో స్టాక్స్ అండి, అదినే ప్రిజమ్ జాన్సన్, రెండు హోల్డ్ చేస్తున్నాను సార్. హోల్డ్ ఆర్ సెల్? స్టాక్స్ కొన్ని క్లియర్ గా చెప్పండి. JTEKT ఆటో స్టాక్, అది ఇంకోటేమో సిమెంట్ స్టాక్ ప్రిజమ్ జాన్సన్. ప్రిజమ్ జాన్సన్. జాన్సన్ సార్. ఓకే ఓకే. ఈ రెండు కూడా ఏంటంటే మార్కెట్ లో కొంచెం అంటే స్పెషల్ స్టాక్స్ కాబట్టి వీటిలో మీకు ఏదైనా బిజినెస్ మోడల్ కానీ దీనికి సంబంధించినటువంటి ఫండమెంటల్ గా మీకు ఏదైనా దాని పూర్తిగా అవగాహన ఉంటేనే ఇలాంటి స్టాక్స్ లోకి మీరు వెళ్ళొచ్చు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అంత ప్రోగ్రెసివ్ గా అయితే ఏమీ లేవు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. వైజాగ్ నుంచి గణపతి గారు కాల్ చేశారు. గణపతి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం మేడం, నా దగ్గర కెనరా బ్యాంకు 12% ప్రాఫిట్ లో ఉన్నాను. అది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేకపోతే ఇంకా హోల్డ్ చేయమంటారా? యాక్చువల్ గా కెనరా బ్యాంక్ సుమారుగా లక్ష కోట్ల బ్యాంక్, అది ప్రోగ్రెసివ్ గానే ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మాత్రం లాస్ట్ ఒక 6 months నుంచి అయితే మాత్రం ఏదైతే 120 దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ డ్రాస్టికల్ గా 80-85 వరకు వచ్చి మళ్ళీ రికవర్ అయ్యింది. కానీ ఇది ఎంత ప్రోగ్రెసివ్ గా ఉంటుంది అన్నది అయితే మాత్రం మనం అయితే కరెక్ట్ గా మనం చెప్పలేము. మన పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడమే మంచిది ఇక్కడ. రైట్ సార్, అలాగే లతా గారు అడుగుతున్నారండి. PPL ఫార్మా షేర్స్ 350 తీసుకున్నారంటండి, అది కూడా 207 రూపీస్ దగ్గర. హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలని అడుగుతున్నారు. అదే విధంగా E2E నెట్వర్క్ ప్రెసెంట్ ప్రైస్ లో కొనొచ్చా అని అడుగుతున్నారు. E2E నెట్వర్క్, E2E ఓకే ఓకే. ఇదైతే మాత్రం PPL అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. మీకు ఏదైనా ఆల్రెడీ ప్రాఫిటబుల్ గా ఉన్నా లేకపోతే మంచి ప్రైస్ లో ఉన్నా సరే మీరు దాంట్లో ఎగ్జిట్ అవడం అయితే బెటర్. ప్రస్తుతానికి అయితే అంత ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం అయితే ఏమీ లేదు. అదేవిధంగా మీరు చెప్తున్నటువంటి E2E కూడా ప్రజెంట్ అయితే E2E అయితే మాత్రం కొద్ది రోజులు అంటే ఆల్రెడీ కొంచెం టేక్ ఆఫ్ అయింది. ఏదైతే కొంచెం మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ అయిన తర్వాత కన్సాలిడేషన్ అయ్యి 2000 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 3300 అయితే నడుస్తుంది. ఇది మీకు 4000-4500 రేంజ్ లో మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, అలాగే మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి అజయ్ కుమార్ గారు కాల్ చేశారు. అజయ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ డౌట్ ఏంటో డైరెక్ట్ గా అడగండి. ఓకే ఓకే, ఒక్క నిమిషం మేడం. న్యూజన్ సాఫ్ట్ అండి. ఇదండి న్యూజన్ సార్. నమస్తే. న్యూజన్ సాఫ్ట్ సిర్మా SGX ఇప్పుడు తీసుకోవచ్చు ఆ రేట్ లో, లేదంటే ఎగ్జిట్ అయిపోవాలనా? ఓకే ఓకే ఓకే. అయితే ప్రజెంట్ అయితే దీంట్లో పెద్దంత ప్రోగ్రెసివ్ గా లేవు. న్యూజన్ సాఫ్ట్ కానీ లేకపోతే పెర్మాక్స్ కానీ ఈ రెండు కూడా ప్రజెంట్ అయితే కొద్ది 2 weeks వెయిట్ చేస్తే మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎగ్జిట్ అయితే మీకు లాస్ లేకుండా కొంచెం బయటపడటానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, అలాగే శంకర్ రావు గారు అడుగుతున్నారు సార్. పటేల్ ING 400 at 43 హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే హోల్డ్ చేయండి సార్. ఒక 2 weeks లో మార్కెట్ లో కొంచెం మూమెంట్ ఏదైనా వస్తే దాంట్లో మనం బయటకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే పటేల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో ప్రజెంట్ అయితే 3000 crores తో ఉన్నది. ప్రజెంట్ 40 రూపీస్ ఉన్నది.
అంత పెద్ద ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు కాబట్టి ప్లస్ లాస్ట్ ఇయర్ కూడా ఒక 30% మైనస్ లో ఉంది. లాస్ట్ 3 years నుంచి 25% ప్రాఫిటబుల్ గా ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అంత ప్రోగ్రెసివ్ గా లేదు. ఈ ఇయర్ కూడా మళ్ళీ రికవర్ అవుతుందో లేదో కూడా అంత పెద్ద గ్యారంటీగా లేదు కాబట్టి మాక్సిమం ఏదైనా బెస్ట్ ప్రైస్ చూసుకుని ఎగ్జిట్ అవడం బెటర్ సార్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. గుంటూరు నుంచి రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి, నా పేరు రమేష్ అండి, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. అదాని ఎంటర్ప్రైజెస్ తీసుకోమంటారా ఇప్పుడు ప్రెసెంట్? అదాని పవర్ డీజల్ వీటిల్లో ఏది తీసుకోమంటారండి? సార్ అదాని ఎంటర్ప్రైజెస్ అదాని పవర్ రెండు కూడా స్టాక్స్ అయితే మంచి ప్రజెంట్ అయితే ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. అదాని గ్రూప్స్ లో ఉన్నటువంటి ఒక అది అడ్వాంటేజ్ అవ్వచ్చు డిసడ్వాంటేజ్ అవ్వచ్చు, ఏదైనప్పుడు కూడా హెవీ వాలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ట్రేడర్స్ కి అయితే వాలటాలిటీ ఇస్ ఫ్రెండ్ ఆఫ్ ట్రేడర్. వాలటాలిటీ ట్రేడర్స్ కి అయితే పర్వాలేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడైతే రెండు కూడా సుమారుగా 3 lakhs crores కంపెనీసే, రెండు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ ఉన్న కంపెనీసే. అదాని ఎంటర్ప్రైజ్ అయితే పవర్ కన్నా కొంచెం స్టేబుల్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రెసెంట్ అయితే 2600 ఉంది. బట్ అదాని గ్రూప్స్ లో న్యూస్ బేస్డ్ మాత్రం హెవీ వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. అదొకటి మాత్రం చూసుకుని దాని ప్రకారం చేయండి. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి కూడా 50% రిటర్న్ ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అంత ముందు ఇయర్ చూసుకున్నట్టయితే 14% మైనస్ లో ఉన్నది ఇయర్ అంతా చూసుకుంటే. దాని ప్రకారం మీరు చూసుకుని మార్కెట్ లో ఇప్పుడైతే కొంచెం స్పీడ్ గా ఉంది కాబట్టి అది ఏదైనా అవకాశం వచ్చినప్పుడల్లా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళైతే దీన్ని ఎంటర్టైన్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ